ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను చూసుకున్నట్లయితే మొత్తానికి ట్రంప్ అయితే ఇక్కడ కూడా పెద్ద మెయిన్ టాపిక్ గానే నిలుస్తున్నాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో కూడా 26 కాదు 27% అంటూ ఇక భారత్ ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం మొదలుపెట్టిందనే చెప్పుకోవచ్చు. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్, విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై 25%, ఫార్మా, సెమీ కండక్టర్స్ అండ్ ఇంధన రంగాలకు సంబంధించి ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారని, ఇకపై అలా కుదరదు అంటున్నారు. ఇక మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నారు అంటున్నారు ట్రంప్. ఇక భారత్పై సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం అని అంటున్నారు కేంద్ర వాణిజ్య శాఖ. మరి కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటనతో కూడా ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్లు క్రాష్ అవ్వడం అండ్ 1,00,000 కోట్ల మేర ఆవిరైన సొమ్ము అని కూడా ఉంది. సో మొత్తానికి భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అంటూ పెద్ద మెయిన్ లెటర్స్తోనే మన ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. సో ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే అక్కడ అంగుళం కూడా కొనకండి అంటూ ఒక న్యూస్ అయితే ఉంది ఇక్కడ. సో మొత్తానికి 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే అంటున్నారు కేటీఆర్. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎకో పార్కును ఏర్పాటు చేస్తాం అండ్ రేవంత్ రెడ్డి రియల్ బ్రోకర్లా కాదు మనిషిలా ఆలోచించు అంటున్నారు కేటీఆర్. ఇక అలాగే సంజయ్ తంబాకు నమలడం కాదు పర్యావరణం గురించి తెలుసుకో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ఇవి. సో మొత్తానికి అక్కడున్న భూముల్ని ఎవ్వరూ అంగుళం కూడా కొనొద్దు, రేపొచ్చే ప్రభుత్వం మాదే, మేమే దాన్ని ఈకో పార్క్లా తీర్చిదిద్దుతాము. సో మొత్తానికి కేటీఆర్ గారి విమర్శలు ఘాటుగానే స్పందించారు, ఘాటుగానే ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ఛార్జీలపై కేసులు కూడా నమోదవుతాయి అని కూడా అన్నారు. కంచగచ్చబౌలి ఫేక్ వీడియోలు సృష్టించారని పిఎస్ఎస్యు అందులో ఫిర్యాదు అయితే అయ్యింది. మరి దీని మీద కేసు పరిశీలన చేస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు స్టే విధించిందో తర్వాత మనం అనుకోవచ్చు కేటీఆర్ గారి వ్యాఖ్యలు సంచలనంగా మారాయని అనుకోవచ్చు. అక్కడ అంగుళం కూడా కొనకండి అని ముందు చర్యలతో ముందు జాగ్రత్తలతోటి కొన్ని మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మీరు అక్కడ ఏం చేయాలనుకున్నా ఏం తీసుకోవాలనుకున్నా తీసుకోవద్దు, నెక్స్ట్ ఈకో పార్క్ను మేము అక్కడ అభివృద్ధి చేస్తాము ఆ స్థలంలో అంటున్నారు కేటీఆర్. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారా? కంచగచ్చబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియంత్రించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది? వీటన్నిటిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మీరు దానినే కోరుకుంటే మేము ఏం చేయలేం, వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంచెగచ్చబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు సీఎస్ అక్కడ పరిశీలించి 14 లోపు నివేదిక ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 నుంచి 3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను నరికివేస్తారా అంటూ క్వశ్చన్ చేస్తుంది. ఇక హైకోర్టు రిసార్ట్ నివేదికల్లో విస్తుపోయే అంశాలు, నెమళ్లు జింకలు పారిపోయినట్లు ఫోటోలు కూడా ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులు వద్దు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తానికి మంచి హ్యాపీ ఇచ్చే న్యూసే అనుకోవచ్చు. ప్రతి దినపత్రికల్లోనూ మెయిన్ ఎడిషన్లోనూ ఈ ప్రధానమైనటువంటి అంశం అయితే అనుకోవచ్చు. ఇది 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అని కూడా ఇంకొక న్యూస్ అయితే ఉంది. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియులో 1600 ఎకరాల్ని కలిపి ఏర్పాటు చేస్తామంటున్నారు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్కుల తరహాలో వసతులు, హైదరాబాద్కే తలమానికంగా నిర్మాణం, భాగస్వాములతో సంప్రదింపులకు యోచన, 3 మంత్రులతో కమిటీ కూడా వేస్తామని అంటున్నారు.
సో మొత్తానికి హెచ్సియు భూముల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇక ఫ్యూచర్లో ఈ 400 ఎకరాలు అండ్ హెచ్సియు అండ్ ప్రభుత్వంతో కలిపి 400 ఎకరాలు అండ్ హెచ్సియుది 1600 ఎకరాలు ఇవన్నీ కలిపి ఒక మంచి ఎకో పార్క్నైతే అండ్ అటువైపు సింగపూర్ అండ్ న్యూయార్క్ లాంటి మంచి దేశాలతో పోల్చుకునే ఒక మంచి సిటీగా అండ్ మంచి ఎకో పార్క్గా సృష్టిస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి ఇంకొక మెయిన్ ఎడిషన్లో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి అని కూడా అంటున్నారు. సో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ సూచనలు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ సూచనలు ఇస్తున్నారు. ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి అంటూ ఢిల్లీలో సోనియాతో మంత్రి పొన్నం అలాగే ఆది శ్రీనివాస్ తదితరులు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లి కలుసుకోవడం జరిగింది. సో వారితో సమావేశంలో భాగంగా ఇలాంటి మాటలైతే మనకి కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రజా సంక్షేమానికి మళ్ళీ పునరంకితం కండి అంటూ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ సూచనలు అయితే చేసినట్టు మనకి తెలుస్తుంది. మరి ఇంకొక వార్త చూసుకున్నట్లయితే సీఎం సమన్వయం పాటించలేరా అంటూ కూడా ఇక్కడ మన ఆంధ్రజ్యోతిలోనే మన సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీరు ఎలా ఉండాలో అనే ఇంకొక వార్త అయితే మనకి కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ఇలాగే వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? మరి సీఎం రేవంత్ రెడ్డి తీర్పై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అని కూడా ఇక్కడ ఉంది. సో ఇంకొక మెయిన్ వర్షం సూచనలతోటి మెయిన్ హెడ్లైన్స్ తోటి మెయిన్ ఎడిషన్లో ఇంకొక వార్త కూడా ఉంది మనకి. సో అకాల వర్షంతో అతలాకుతలం, పలు జిల్లాల్లో ఈదురుగాలతో వడగండ్లు, అలాగే తడిసిన ధాన్యం, దెబ్బతిన్న వివిధ పంటలు. సంస్థాన్ నారాయణపురంలో 9.7 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది. పిడుగుపాటుకు 4 మృతి, గోడ కూలి 1 మృతి. హైదరాబాద్లో గంటన్నర పాటు దంచికొట్టిన వాన, భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్, మెయిన్ వార్తలు.